సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి చూస్తున్నారు కదా, మొత్తం చుట్టూ కూడా ఉప్పల్ స్టేడియంలో ఉన్నాం మనం. మరి చక్కగా పెళ్లికి ముస్తాబ్ అయినట్టుగా అనిపిస్తుంది ఐపీఎల్ 2024కి. మరి క్రికెట్ అనగానే ఓన్లీ బ్యాటింగ్ బౌలింగ్ సందడి హడావుడి ఇదే కాదు, మనకి క్యూరేటర్. అసలు వాట్ ఈస్ క్యూరేటర్? మరి ఈరోజు నేను ఉన్నాను ఐపీఎల్ బెస్ట్ క్యూరేటర్ వైఎల్ చంద్రశేఖర్ రావు గారితో. మా సార్తో మాట్లాడదాము, విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారు సార్? వెరీ నైస్ సార్. క్యూరేటర్ మీరు క్యూరేటర్ గా ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు? ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అవుతుంది. 22 ఇయర్స్. 20 ఇయర్స్ ఐ బీన్ యాజ్ అ క్యూరేటర్. ఎట్లా అంటే మా క్యూరేటర్ జాబ్ ఈజ్ టు మేక్ పిక్చర్స్. అంటే పిక్చర్స్ ఫస్ట్ రిలేయింగ్ అంటారు. పిక్చర్స్ చేసిన తర్వాత మన టీంకు ఎలాంటి పిక్చర్స్ ఇవ్వాలి. సో టెస్ట్ మ్యాచ్ డిఫరెంట్ టైప్ ఉంటుంది, వన్ డేకి డిఫరెంట్ ఉంటుంది, 2020కి డిఫరెంట్ ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ పిచ్ మేకింగ్ హియర్. ఇక్కడ ఏమంటే మనం మన తెలంగాణలో ఈ ఏరియాలో వీఆర్ యూజింగ్ బ్లాక్ సాయిల్, చెరువు మట్టిని వాడతామండి. చెరువు మట్టి, నల్ల మట్టిని. ఎందుకంటే ఆ చెరువు మట్టిలో 60% క్లే ఉంటుంది అండ్ pH విల్ బీ బిట్వీన్ 7 అండ్ బిలో 8. సో 7 ఇస్ పర్ఫెక్ట్ అనమాట. సో అలాంటిది 7.2 అలా ఉంటుంది మన దగ్గర. దెన్ వీ హ్యావ్ వెరీ గుడ్ రెడ్ సాయిల్ విచ్ కంబైన్స్ వెరీ అంటే చాలా బాగా కలుస్తుంది అనమాట. ఎట్లా అంటే రెండు రకాల మట్టిని కలిపినప్పుడు దాని యొక్క పర్ఫార్మెన్స్ విల్ బీ డిఫరెంట్. సో హైదరాబాద్లో బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ రెండు కలిపిన తర్వాత వీ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సిన్స్ 12-13 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ ఎప్పుడు ఫేమస్ ఫర్ స్పిన్నర్స్ లైక్ శివలాల్ యాదవ్ గారు, హర్షద్ అయ్యూబ్ గారు, దెన్ వెంకటపతి రాజు, కవల్, ఆల్ వెరీ గుడ్ గ్రేట్ స్పిన్నర్స్. వీఆర్ నౌషద్ మెహతా అండ్ ఆల్. సో వాళ్ళ ప్రకారంగా మనం చేసాము అండ్ వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ అండి. సార్ ఒక క్వశ్చన్ చెప్పండి, అంటే ప్లేయర్స్కి అనుగుణంగా పిచ్ అనేది తయారు చేయడం జరుగుతూ ఉంటుందా? అది ఎప్పుడు క్యూరేటర్ విల్ బి మోస్ట్లీ న్యూట్రల్ అండి. ఎందుకంటే ఇప్పుడు బయట టీం వచ్చిందంటే, ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళారనుకోండి, ఇంగ్లాండ్లో బాల్ మూవ్మెంట్ అవుతుంది, అలాంటి పిచెస్ ఇస్తారు. ఆస్ట్రేలియా ఇస్తే హెవీ బౌన్స్, న్యూజిలాండ్ హెవీ బౌన్స్ ఇస్తారు. సో ఇన్ ఏషియన్ కంట్రీస్ వీ హ్యావ్ అవర్ వే ఆఫ్ క్వాలిటీ. వీఆర్ గుడ్ అట్ స్పిన్నర్స్. సో కాబట్టి స్పిన్ ప్లస్ నౌ ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి అవర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ వరల్డ్లో బెస్ట్ కాంబైన్డ్ ఫర్ ఫాస్ట్ బౌలింగ్ అండ్ స్పిన్నర్స్ అండ్ బ్యాట్స్మెన్. ఇప్పుడు కూడా బ్యాట్స్మెన్ అయితే గ్రేట్. సునీల్ గవాస్కర్ గారు, అలాంటి గొప్ప సచిన్ టెండూల్కర్ గారు, విరాట్ కోహ్లీ అండ్ ఆల్. వీ హ్యావ్ ఎ గ్రేట్ ధోని. సో వీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ క్యాప్టెన్స్ అండ్ వెరీ గ్రేట్ ప్లేయర్స్ అండి. చంద్రశేఖర్, ఒక విషయం చెప్పండి, అంటే మీరు ఈ క్యూరేటర్గా ఎట్లా దీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు? సార్ మేడం, నేను మెదక్ డిస్ట్రిక్ట్లో పటాన్ చెరువులో ఇక్రిసాట్ అనే ఒక ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అందులో ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ యాజ్ అ కెప్టెన్ ఆఫ్ ద టీమ్. దెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ గ్రౌండెడ్ బ్రీడింగ్. ఆ టైంలో శివలాల్ గారు అలాంగ్ విత్ హర్షద్ అండ్ ఆల్ బాబు, శివలాల్ గారు సెడ్, యూ ప్లేడ్ సో మచ్ క్రికెట్ అండ్ ఆల్సో యూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ క్రాప్స్ అండ్ సాయిల్. ఎందుకు నువ్వు అక్కడక్కడ తిరుగుతావు, ఇక్కడికి వచ్చి యూ బికమ్ ఎ క్యూరేటర్. సో దట్ వాజ్ ద ఫస్ట్ పాయింట్ వేర్ యాజ్ అ క్రికెటర్ ఐ వాజ్ వెరీ కీన్. And I feel that it was very lucky. Endukante when I came here, I had a privilege of meeting every captain. Yes. Greatest players, they'll come to me. Yeah. Pitch chudale ante nannu adutharu. So like chaala encourage chesaru. Sachin garu, Sunil Gavaskar, Dhoni, Virat, Lakshman garu I think cheppadu because he is from a local. He likes me very much. He is a great personality. They helped me. They asked me how to do it, ఎలా ఉంటుంది, ఎలా చేయాలి. సో ఈవెన్ ఇఫ్స్ అండ్ బట్స్ సీనియర్ ప్లేయర్స్ ఇండియాకి ఆడిన వాళ్ళ హెల్ప్ తీసుకొని దెన్ ఐ వెంట్ టు ఎ కోర్స్. 23 days కోర్స్ ఉండే నేను. అందులో ఐ పాస్ మై బీసీసీఐ టెస్ట్. దెన్ ఐ బికేమ్ బీసీసీఐ క్యూరేటర్. ఇది కోర్స్ అన్నారు కదా సార్, సో క్యూరేటర్గా అవ్వాలంటే అదొక కోర్స్ ఉంటుందండి? ఉందండి. బీసీసీఐ అంటే 23 days చేశాను నేను. 23 days. ఓకే. అంటే ఓన్లీ 23 daysలో లైక్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దే లాస్ట్ క్వశ్చన్స్ అబౌట్ యువర్ వికెట్ ప్రిపరేషన్. సాయిల్ ఎలా గుర్తుపడతావు, సాయిల్ ఎప్పుడు రోల్ చేస్తావు, గడ్డి ఎలా ఉంటుంది, ఎంత గడ్డి పెడతావు, ఎంత హార్డ్ చేస్తావు, వికెట్లో ఎంత బౌన్స్ ఉంది, ఎవ్రీథింగ్ వీ డిస్కస్ అండ్ డూ ఇట్.
సో చాలా మందికి క్రికెట్ చూడాలని క్రేజ్ ఉంటుందండి, కానీ ఆడలేరు కొంతమంది అయితే. కానీ గ్రౌండ్ లో ఉంటూ మీరు ఇప్పుడు క్యూరేటర్ అంటే చెప్పారు కదా, సచిన్ గారితో ఉంటాను, నేను అందరితో మాట్లాడతాను, వాళ్ళ దగ్గరికి వచ్చి అదే వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, వాళ్ళు ఏంటి పిచ్ గురించి అడుగుతారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి అనుకుంటారు కదా, సో ఇలాంటి దీనికి ఒక కోర్స్ కూడా ఉంది క్యూరేటర్ చేయడానికి. ఇప్పుడు ఈ మధ్యన ఒక 2009-10-11 నుంచి స్టార్ట్ అయింది. అచ్చా, ఓకే. ఫైనల్ ఒక విషయం చెప్పండి చంద్రశేఖరరావు గారు, ఇప్పుడు మీరు రేపు IPL 2024 HCAలో యు ఆర్ ద బెస్ట్ క్యూరేటర్, దాని IPL 2024 కూడా మీరే క్యూరేటర్ గా ఎన్నిక అయ్యారు కదా. అవును, BCCI has nominated me, appointed me as a venue curator. సో మీకు ఏమన్నా రీసెంట్ గా అవార్డ్స్ గాని అలాంటి ఏమన్నా? I have 3 IPL awards అండి. బెస్ట్ గ్రౌండ్ అండ్ అవార్డ్, 2 రంజీ ట్రోఫీ. Then I was sent by BCCI to Australia. So I have done World Cup also. And this time best ground award also we got in this World Cup. Very high scores. సార్ మీ ఏజ్ ఎంత? 60+. 60+. గైస్ చూస్తున్నారు కదా, మరి 60+ క్యూరేటర్ గా చూడండి పిచ్. I love and I am passionate. This is my passion. I love it. Sir. I love it. మీరు చూడండి, I never walk with my step. I walk barefoot. ఎవరు ఏమన్నా అనుకోండి, lot of people said you should walk by shoe. I feel that has given everything. అన్ని ఇచ్చింది నాకు, తల్లి లాంటిది. So I don't want to be really grateful for that. So finally మీరు పిల్లలకి ఏమైనా చెప్తారా, క్రికెట్ లవ్ చేసే పిల్లలకి? నా ఇంటెన్షన్, నా ఏం ఒకటేనండి, బీయింగ్ హియర్ నేను సీనియర్ మోస్ట్ కాబట్టి నాకు వచ్చిన ఇదంతా whatever I have, I want to share with most of the people who want to come and join me for the classes. I want to conduct practical theoretical experience chesi. I want to get involved in building up lot of cricket grounds in Telangana. There are 36 districts lo, prati oka district lo oka cricket ground undale. And what I feel is, if you try to encourage people from rural, ఎందుకంటే అర్బన్ అయితే ఎప్పుడు పాష్గా ఉంటారు, రూరల్ పీపుల్ హ్యావ్ టు బి, దే విల్ బి వెరీ హార్డ్ ఫాట్, కిందికి లోడ్ వస్తారు, కష్టపడతారు. వన్స్ వి ట్రైన్ దెమ్ అండ్ డూ సంథింగ్, వేర్ నౌ HCA బికాస్ ఆఫ్ న్యూ ప్రెసిడెంట్ ఎవ్రీబడి దే ఆర్ ట్రైంగ్ టు సపోర్ట్ మీ. అండ్ ఇఫ్ దిస్ గోస్ ఆన్, నేను ఎలానో 1-2 years or something immediately also I can retire. Enough is enough for me. People have to see, పాత నీరు పోయి కొత్త నీరు రావాలి కాబట్టి I feel that people should learn. Whatever I have, my experience, I want to share with them and see. I want more good curators from here so that they can help. And ఇంకోటి చెప్పాలండి, because of curators work, వాళ్ళు ఎలా చెప్తే చేస్తే, now Indian cricket team is best in the world. Best. Take fast bowlers, take spinners, batsmen. మంచి బ్యాట్స్మెన్ లేకున్నా కూడా we won 4-1 this match, this series. So that means we are above everybody in this world. So best, India is doing very well. We should appreciate BCCI for all the matches they are conducting from under 23, 19, 25, Ranji Trophy, Duleep Trophy. దాంతోనే we are getting the best players. సో ఫైనల్ గా చెప్పండి ఒక విషయం, మీరు రిటైర్ అయిపోయాక మీరు పిల్లలకి ఇలా దీని క్యూరేటర్ గా ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా మీరు? I want to give it to others who are interested. క్రికెట్ ఆడాలా వాళ్ళు వస్తే, through my president and secretary, I want to call everybody in Lilopota. I want to train them and certify them so that they can approach. So cricket now is like a religion for us. So people can do well. Thank you. Thank you very much. Sorry, thanks a lot. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి 65 years ఏజ్ లో కూడా క్యూరేటర్ గా వర్క్ చేసినటువంటి చంద్రశేఖరరావు గారి మాటలు ఎంత బాగా మాట్లాడుతున్నారు. మరి పిచ్ గురించి ఆయనకున్నటువంటి అనుభవం, మరి ఎలా ఏంటి, ఏ సాయిల్ యూజ్ చేస్తారు, మరి ఏ టీం వస్తున్నప్పుడు ఎలాంటి పిచ్ తయారు చేయాలనేది, కొంతమంది కెప్టెన్స్ కూడా ఆయన దగ్గరకు వచ్చి మరీ మాట్లాడతారంటే ఏంటి పిచ్ ఏంటి, అదేంటి ఇదేంటి అని చెప్పి. చూస్తున్నారు కదా ఆయన ఎంత ఇంట్రెస్ట్ గా ఆయన చేసే పనిలో, ఆయన ఆ పని చేయడం నాకు ప్యాషన్ అని కూడా చెప్తున్నారు. మరి రేపో ఎల్లుండో ఎప్పుడైనా నేను రిటైర్ అయిపోవచ్చు కూడా అంటున్నారు. రిటైర్ అయిపోయాక కూడా ఎవరైనా స్టూడెంట్స్కి కానీ పిల్లలకి క్యూరేటర్గా కూడా చేయాలని ఏమైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే, అంటే అది కూడా ఒకటి మంచి హ్యాబిటే. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నేను ట్రైనింగ్ కూడా ఇస్తాను, HCA ఆధ్వర్యంలో కూడా ఆ ట్రైనింగ్ అనేది కూడా నేను చేస్తానని కూడా సార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దొరస్వామి రాముతో నవీన, సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.